మరి సర్పంచులు తెలంగాణలో ఉన్న సర్పంచులు 1000 కళ్ళతోటి మా బిల్లులు రాకపాయే మేము అప్పు చేస్తీవి మా పెళ్ళాల మీద పుస్తలు అమ్ముకుంటివి ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఇప్పటికీ కొంతమంది సర్పంచులు కూలికి నాలికి ఆఖరికి కల్లా పెట్రోల్ బంకులలో కూడా పని చేసుకొని బతుకుతుర్రు కొంతమంది. మరి ఇదంతా ఎప్పుడు ఏంది ఏం కథ అంటే గతంలో మరి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కేసీఆర్ హయాంలో ఇక స్వయాన మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమంటా అన్నాడో, మీరు ఊర్లల్లో మీ పొలిమేర లోపట ఇక మరి పొరగాలు మస్తుగా తాగి పడేస్తారు. ఆ తాగి పడేసిన సీసాలు అమ్ముకుంటే మీ గ్రామ పంచాయతీ సంసారం అల్లకే వెళ్తుందని ఇక ఎర్రబెల్లి ఏ రకంగా అన్నాడో, ఇక మరి పాపం సర్పంచులు ఇప్పుడు ఇక అదే ముచ్చట ముంగటేసుకొని మా బిల్లులు రాకపాయే ఎట్లా బతకాలి ఏం చేసుకొని బతకాలి, ఇలా మా పొట్ట గడిచే లేదు, ఇలా అడ్డమైన అప్పులయ్యి ఇలా మా పానాలకు గుదిబండ అయ్యింది అనేది పాపం ఇప్పటికే ఈ సర్పంచులు అన్నవో రామచంద్ర అని ఓరిస్తా ఊర్రు. ఇక ఇళ్ళనే పల్లెలల్లా ఇక ఏముంది, పల్లెలల్లా ఇప్పుడు 15 నెలల సంది ఇక ఏది లేదు ఎక్కడ లేదు, పరిపాలన లేక ఇప్పుడు మళ్ళీ కొత్తగా సర్పంచులు కాక ఎక్కడికక్కడ అప్పుడు ఆ నిధులు రాక అట్లా పాడైపోయి ఈ ఓ దిక్కు సర్పంచులు దివాళా తీస్తుర్రు. ఇప్పుడు ఆ పల్లెలే నిన్నయాటి దాకా ఇప్పటిదాకా సర్పంచులు బిల్లుల్లాగా దివాళా తీస్తుంటే ఇప్పుడు ఈ పల్లె తల్లిని పట్టించుకునే నాదుడే లేక, ఈ పల్లె తల్లిని చూసే నాదుడే లేక, ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే మరి మన ఒక కుటుంబానికి యాజమాన్యం లేకపోతే ఆ కుటుంబము ఏ రకమైన ఇబ్బందుల మునిగి తేలుతుందో ఇప్పుడు ఈ పల్లెలు కూడా మరి పల్లెకు ఆముగ్దారి సర్పంచి లేక ఎక్కడికక్కడ